ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో అనేక సందర్భాలలో మనం చేయనటువంటి అనేక తప్పులకి మన పైన నింద మోపబడుతూ ఉంటుంది. ఈ తప్పు చేశారని, ఇలా ఉన్నారు అని, ఈ విషయంలో మనదే తప్పు అంటూ మనము చేయనటువంటి అనేకమైన వాటికి నిందించబడుతూ, బాధించబడుతూ, అవసరమైతే శిక్షని కూడా అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం మనకి ఇలా సెలవిస్తూ ఉంది, ప్రజలు వేసే నిందలకి భయపడద్దు అని దేవుడు అంటున్నాడు. నిందించబడుతున్నాము అంటే దాని వెనుక దేవుడు మన కొరకు నిత్యమైన ఆనందాన్ని ఉంచాడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నిందించబడుతున్న మనం ధన్యులమై ఉన్నాం. మనం ఎవరి చేతైతే నిందించబడుతున్నామో, ఎవరి ముందైతే బాధించబడుతున్నామో వారి నోరే మనల్ని గనపరిచేటట్టుగా, వారి ముందే మంచి స్థితిలో, స్థాయిలో దేవుడు మనల్ని నిలబెట్టి మనం ఆ తప్పు చేయలేదు అని రుజువుపరిచేటట్టుగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయబోతున్నాడు. అప్పుడు అందరూ మనల్ని గనపరిచినప్పుడు, మనం ఆ తప్పు చేయలేదు అని రుజువు పొందినప్పుడు నిత్యమైన ఆనందం మనకి జీవితకాలం అంతా కూడా కలుగుతూ ఉంటుంది. బాధపడకండి, మీ కొరకు నిత్యానందం ఎదురు చూస్తూ ఉంది. ఆమెన్.